మొన్ననే చెప్పుకున్నాం కదా, ఆర్టీసీ బస్సులు, ప్యాసింజర్ రైళ్ళనే కాదు, మన ఆడోళ్ళు విమానాలలో కూడా సీట్ల కోసం షిగలు పట్టుకుంటారని. ఆగు, గా ముచ్చటకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. అదేందో ఒకసారి చూసి ఎందుకు సీట్ కోసం కొట్లాడుకోవాల్సి వచ్చిందనేది తెలుసుకుందాం పాండ్రి. ఈనేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు అన్నట్టు, చూసేటోడు ఉంటే దేన్నైనా నమ్మవచ్చు అన్నట్టే చేస్తున్నారు కొంతమంది కొంటెగాళ్ళు. మొన్న విమానంలో పోకుండా ఒక ఆమె ఈ రంగం ఆడిందని చెప్పుకున్నాం కదా, అగో అది ఉత్తముచ్చటేనట. శంకిని తిరిగా మొగోళ్ళ మీదకే ఎగబడ్డదని చెప్పినాం కదా, అగో అది ఫ్రాంక్ వీడియో కోసమట. నీ ఫ్రాంక్ వీడియోలు మునిగిపోను. ఏందిరా అయ్యా మీ వల్ల దేశానికి ప్రయోజనం అన్నట్టు చేస్తున్నారు కదరా. అయితే దాంట్లో ఇంకా పెద్ద ఇచ్చంత్రం ముచ్చటేందంటే అది అసలు విమానమే కాదట. విమానాలు నడిపేటోళ్లకు, విమానాలలో పనిచేసేటోళ్లకు చదువులు చెప్పే క్లాస్ రూమ్ అట. చాలా గమ్మత్తున్నది కదా ముచ్చట. అగో అట్లా చదువుకునే పిల్లలకు విమానంలో ఎక్కిన జనాలు ఒకవేళ ఇట్లా చేస్తే, సతాయిస్తే ఏం చేయాలి అని చెప్పడానికి యాక్టింగ్ చేసిండ్రట. ఆ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లట. ఫ్లై హై ఇన్స్టిట్యూట్ అనే సంస్థలు వీళ్ళను పిలిపించి పిల్లలకు పాఠాలతో పాటు ఫన్ కూడా జనరేట్ అయ్యేటట్టు చేసిండ్రట. వాళ్లకు ఫన్ వచ్చిందో లేదో మనకు తెలియదు కానీ దేశం పబ్లిక్ను మాత్రం పరిశాన్ చేసింది ఆ వీడియో. ఈ తాత చూడండి మ్యాజిక్ ఎట్లా చేస్తున్నాడో. అట్లా మ్యాజిక్ చేస్తా అంటే ముందటి సీట్లో కూర్చున్న ఆమెకు కోపం వచ్చి లొల్లికి దిగిందట. ఆ వీడియోనే మనం ఇంతకు ముందు చూసి విమానంలో సీట్ల కోసం కొట్టుకునుడేందిరా. టికెట్ మీదనే ఎవరి సీటు నెంబర్ వాళ్ళకు రాసి ఉంటుంది కదా, ఆర్టీసీ బస్సుల సీట్ల కోసం కొట్టుకున్నట్టు విమానంలో కొట్టుకునుడేంది అని మస్తు పరిశాన్ అయినాం. ఏందో ఏమో కానీ ఈ ఫ్రాంక్ వీడియోలు చేసుడు సురువు అయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అయింది. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయకుంటే దునియా ఏమైపోతుందో ఏమో పోరి.